ఇప్పుడు ఏంటంటే హారిక లేదు మా దగ్గర. ఎందుకు? జనరల్గా నేను ఇప్పుడు కార్ సర్వీసింగ్ చేసుకోవడానికి బయటకు వచ్చాను, పిల్లలు కూడా తీసుకొచ్చాను. ఇది హారికకు తెలుసు. ఓకే, కానీ మేము మాత్రం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం హారికకి. ఏంటది? హారిక చూడు, నీ కోసం ఎప్పుడు నేను లైఫ్లో వేయించుకోను అనుకున్నది ఈ పని చేస్తున్నా ఈరోజు. ప్రేమ ఉన్న దగ్గర పెయిన్ తప్పదు, భరించాలి. ఏం చెప్పావు బాబు? బాగుందా? ఎందుకే హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే హారిక లేదు మా దగ్గర. ఎందుకు? జనరల్గా నేను ఇప్పుడు కార్ సర్వీసింగ్ చేసుకోవడానికి బయటకు వచ్చాను, పిల్లలు కూడా తీసుకొచ్చాను. ఇది హారికకు తెలుసు. ఓకే, కానీ మేము మాత్రం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం హారికకి. ఏంటది? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు చేద్దాం అనుకున్నాను. మాది అమ్మ ఇంట్లో పడుకొని బాగాలేదండి. సో ఇప్పుడు నేను పుష్పన్న కూడా వచ్చాడు. పుష్పన్న కనిపించన్నా? హాయ్ చెప్పు అందరికీ. వచ్చామన్నమాట. తన నుంచి తప్పించుకొని రావడానికి చాలా కష్టమైంది మాకు. పిల్లలు ఎందుకు, నేను కూడా వస్తా, అక్కడే ఏదైనా చిన్న లాగ్ చేసుకుందాము, వాళ్ళకి కాల్ చేయి, అది ఇది రకరకాలుగా చెప్పింది. కానీ తన కోసమే సర్ప్రైజ్ ప్లాన్ చేశాం కాబట్టి అది వీళ్ళకి కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది. వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలు. సరే వీళ్ళని తీసుకోకుండా నేను ఒక్కనే వస్తే డౌట్ వస్తుందేమో తనకి అని చెప్పి వీళ్ళని కూడా తీసుకొచ్చాను. చూద్దాం, అక్కడ వెళ్ళి మంచిగా ఒక మంచి టాటూ ప్లాన్ చేశాను హారిక కోసం. ఎప్పటి నుంచో నువ్వు నాకేం సర్ప్రైజ్ చెయ్యవు, అది చెయ్యవు అని వాళ్ళ వీడియోలు చూపిస్తూ ఉండేది నాకు, ఇలా అలా అని. సరే ఈరోజు తనకు హ్యాపీ చేద్దామనే ఉద్దేశంతో బయటకు వచ్చాము. సరే వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది. తను లొకేషన్ పెట్టాడు, బయలుదేరదాం. మొత్తానికి నేనేదో అనుకున్నాను, కానీ నాకు ఇప్పటి నుంచి నా నేమ్ హారిక ఎప్పుడో వేసేసుకుంది. కానీ నేను ఎందుకు వేసుకోలేదంటే నాకు భయం టాటూ అంటే. ఒకసారి జాతరలో వేయించాను తెలియక, చిన్న పెళ్ళి కాకముందు. అప్పుడు చాలా పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ నాకు భయం వేసి లేదు, తను ఎప్పుడు నువ్వు వేసుకోవచ్చు కదా, అది ఇది ఎప్పుడెప్పుడు అంటుండేది. నేను లైట్ తీసుకునేవాడిని. ఈరోజు ఏదో ప్లాన్ చేద్దామని అనుకున్నానే కానీ గుండెలు ఇలా టకటకటా కొట్టుకుంటున్నాయి నాకు. ఎంత పెయిన్ ఉంటుందో ఏమో అని భయంగా ఉంది. కానీ హారిక కోసం భరించి ఈరోజు తన హ్యాపీనెస్ని చూడాలి. ఇదండి, మొత్తానికైతే నా డెస్టినేషన్ అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం టాటూ ఎలా వేయించుకుందాం, ఎలా మోడల్ వేసుకుందాం, ఏంటి ప్లేస్ ఏంటి అవన్నీ భయ్య చెప్తాడు మనకి. ఇప్పుడే మా హారిక ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నారు ఏంటని. ఇప్పుడే కార్ రెడీ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు అని చెప్పా. చూద్దాం. తిడుతుంది, వీళ్ళు ట్యూషన్ ఉంది, వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళినావు బయటికి అని. భయ్య చెప్పండి, మీ పేరేంటి? డేవిడ్ బ్రో, అల్టిమేట్ టాటూ ఆర్టిస్ట్ అనమాట. ఆర్టిస్ట్ అంటారు కదా భయ్య? ఓకే. కానీ నాకు నిజంగా టాటూ అంటే భయం అన్న, నొప్పి ఉంటుందేమో. ఇది ఆల్రెడీ ఇది అమ్మాని వేయించాము, కానీ మ్యారేజ్ అవ్వకముందు ఎప్పుడో జాతరలో వేరే వాళ్ళు బలవంతంగా ఇచ్చారనమాట. అది దారుణమైన పెయిన్ వచ్చింది.
అంతేనా? అండ్ మనది 2006 నుంచి హైదరాబాద్ ఉంది. చాలా మంది యాక్టర్స్, సెలబ్రిటీస్, హీరోయిన్స్ సూపర్. అందరూ మన క్లయింట్స్. ఓకే పిక్స్ అన్నీ ఉంటాయి. ఓకే. వాళ్ళు రెండే మన స్టూడెంట్స్ మోర్ దెన్ 84 మెంబర్స్ ఉంటారు. ఓ, నేను కూడా చాలాసార్లు అనుకున్నా నేర్చుకుందాము, ఆ ప్యాషన్ ఉంటుంది కదా, నేర్చుకుందాం. చాలా ఫేషియల్స్ ఉన్నారు. అవును కదా. సో మీరు ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తారు బ్రో, మంచిగా చూపిస్తాను. అందులో మీకు ఏది నచ్చితే అదే చేస్తాను. మొత్తానికి ఈ మోడల్స్ అన్నీ తీశారనమాట. ఇప్పుడు ఇందులో ఏది బెస్ట్, ఏది బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ని మోడల్స్ ఉన్నాయి. నేను ఇది అనుకుంటున్నాను, చూద్దాం. ఇంకా దీన్ని కొంచెం మార్పు చేర్పులు చేసి కొన్ని మసాలాలన్నీ యాడ్ చేసి. ఓకే భయ్యా, మీరు అది ఏదో చేయండి, డ్రా చేయండి, చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఏంటి అని. బ్లూ అండ్ ఆరెంజ్ వస్తుంది. బ్లూ అండ్ ఆరెంజా? లేకపోతే బ్లూ అండ్ ఎల్లో వస్తుంది. ఎల్లో వస్తే మధ్యలో బ్లూ హైలైట్. ఓకే. అది జస్ట్ సింపుల్గా ఉన్నా సార్. ఓకే, అంతా ఓవరాల్గా ఇది కొంచెం ఒక నీట్గా ఉంది. అదే చేద్దాం. గుండె డగ్ 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 అంటుంది. మొత్తానికి అది చాలా బాగా అనిపించింది నాకు చూడ్డానికి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఓకే, కొద్దిసేపట్లో నాకు ఎలా ఉందంటే ఆపరేషన్ థియేటర్కి వచ్చినట్టుంది. సర్జరీ స్టార్ట్ అయ్యే ముందు ఏరా కార్ సర్వీసింగ్ ఏరా ఇది, అమ్మకి అబద్ధం చెప్పొచ్చారా ఎవరన్నా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చెప్పింది నేనా? దానికి సపోర్ట్ చేసినావు కదరా నువ్వు. బయటకు వచ్చి ఆఫీస్ దగ్గరికి వస్తుంటే ఇక్కడికి ఎందుకు పోతున్నా అన్న మనం అంటున్నాడు. కొద్దిసేపు ఆగరా తెలుస్తుంది. మొత్తానికి అమ్మని సర్ప్రైజ్ చేద్దాం ఈరోజు. అయ్యా, ఇదే నా ఆపరేషన్ సీట్ అన్నం పెట్టుకొని. అన్న వాటర్ ఉన్నాయన్న? ఎందుకు నిజం చెప్తున్నా, ఓవర్ యాక్షన్ కాదు. చాలా టెన్షన్గా ఉంది నాకు. నువ్వు ఆగరా, నాకు భయం అవుతుంది. నిజంగా టెన్షన్ ఉందన్న. వాటర్ ఏమన్నా? మంచి కూల్ వాటర్ తెప్పించారు భయ్యా. నిజంగా నవరు ఆరిపోతుంది, మీకు అర్థమవుతూ ఉంటుంది నా మాటల్లో. ఓకే రండి అన్న. ఎలా కూర్చోవాలా? ఆనుకొని కూర్చోవాలా? ఇక్కడే హెవీ ఉంది. డాక్టర్ సర్జరీ కోసం రెడీ అవుతున్నాడు భయ్యా. నాకు డాక్టర్ లాగా కనిపిస్తున్నావు భయ్యా నువ్వు. హార్ట్ సర్జరీ. హార్ట్ సర్జరీ వేరు, ఇది హార్ట్ పైన సర్జరీ. మీరే చెప్పాలి, నాకు తెలీదు. యూనిక్గా బాగా అందంగా నా వైఫ్ మీద నాకున్న ప్రేమంతా దీనిలో కనపరావాలి. ఓకే, అంతా న్యాచురల్ లైవ్. నిజంగా భయం అవుతుంది భయ నాకు. ఏంటంటే స్కిన్ ఎంత ఫేర్ ఉంటే అంత బ్రైట్గా బాగా అనిపిస్తుంది. సో నో నీడ్ టు వరీ. అవును, మొత్తానికి అంత ఇంత ఫేరే ఉంది, పర్లేదు. హారిక చూడు, నీ కోసం ఎప్పుడు నేను లైఫ్లో వేయించుకోను అనుకున్నది ఈ పని చేస్తున్నా ఈరోజు.
ఓకేనా? మీరు చూడండి. మీకు ఓకే కదా? మీకు ప్లేస్ ఓకే, డన్. రెండో ఘట్టం అయిపోయింది. అమ్మా, ఇది మీరు జస్ట్ ఒక ఐడియా కోసం వేసుకుంటారు అంతేనా? ఇప్పుడు ఇందులో ఎటువంటి అట్లా వస్తుందా? ఆ థిక్నెస్ కానీ ఆ వెడ్త్ కానీ అంతా. ఓకే ఓకే, అన్నీ ఫ్రెషే. ఓ, ఎక్స్పైరీ డేట్ కూడా. ఓకే ఓకే, 2029 వరకు ఉన్నాయి ఎక్స్పైరీ డేట్లు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అది చూడు గొడవ పడుతుంది, చూస్తూ ఉండు. అమ్మకు ప్రేమతోనా? అమ్మా చూడు చూడు అంట. మా గన్ను రెడీ అయింది రోయ్. పడదు, గట్టిగా మాట్లాడితే కనులు వేస్తాడు ఆయన. పంచి ఎలా ఉంది? నా కదిలించద్దు, పక్కన నా దగ్గర రావద్దు మధ్యలో. ఓం నమ శివాయ. అమ్మా నిన్నరా అమ్మో, అందరు ఎట్లా వేయించుకుంటారన్నా? అమ్మా చెన్మోకు నొప్పి కండ్రా. అవునా? చూడు, 1 2 3 4 5 6 7 అలా ఉంది, కొంచెమే ఉంది ఇంకా. అయిపోయి. అవునా? మరేమేం కాదు. ఇది ఉంటే ధైర్యమా? నా కొడుకు నా ధైర్యం కోసం బ్యాండ్ వేసిపోయాడబ్బా. మీ కంఫర్టేనా అన్న? ప్లే అయిందా? అందులోనే ఉంది, అవుట్లైనింగ్ లో. ఇంకా ఓన్లీ అవుట్లైనింగే అంట భయ్యా. సినిమా చాలా ఉంది అంటున్నాడు. ఏం సినిమా చూపిస్తావు భయ్యా నాకు ఈరోజు?
देखो सबको देखो सबको ఫినిష్ అయిందా భయ్యా? Congrats. ఆపరేషన్ సక్సెసా? ये सब मिला ले इसको ఓకేనా? షణ్మోక్ ఎలా ఉంది? ఏం పేరు ఇది? చెప్పు, ముట్టుకోవద్దు. హారిక హారిక. మొత్తానికి భయ్యా దోల తీరినట్టు అయింది. ఇంత చిన్న టాటూకే నాకు. ఇంత వేసుకుంటారో ఎలా వేసుకుంటారో నాకు తెలియదు. కానీ భయ్యా చెప్పింది ఏంటంటే ఈ భుజాలకి అక్కడ అలాంటి ప్లేస్లో వేసుకుంటే అంత పెయిన్ ఉండదు, ఇది సెన్సిటివ్ ఏరియా కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. ఓకే, ప్రేమ ఉన్న దగ్గర పెయిన్ తప్పదు, భరించాలి. ఏం చెప్పావు బాబు? ఒకసారి మిర్రర్లో చూసుకుంటా. ఓకే, నైస్ భయ్యా, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఇదండి మొత్తానికి టాటూ అయితే విజయవంతంగా టాటూ వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా హారిక ఎక్స్ప్రెషన్ ఏంటి అని చూద్దాం. తను ఎలా ఫీల్ అవుతుంది, తనకైతే నిజంగా తెలీదు. ఎలా ఇది రియాక్ట్ అవుతుందో చూద్దాం. చూసి అప్పుడు దానికి నేను ఇంత కష్టపడినందుకు తన రియాక్షన్తోనే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం వాట్ ఈజ్ వాట్ ఏమవుతుందో అని. పోదాం ఇంటికి. హలో, అయిపోయింది మా, బయలుదేరినాం ఇప్పుడే. ఎంత అయింది? ఎంత అయింది? 3700 అయింది. ఓన్లీ ఆయిల్ చేంజ్, అవి ఇవి లైట్గా, అంటే నార్మల్ చేంజ్. ఇంకా వీడు ట్యూషన్ డుమ్మానే నా ఈరోజు అని అడుగుతున్నాడు. మీ నాన్న చేసే పనులన్నీ డుమ్మాలే కదా నాన్న. నన్ను ఎందుకురా బుక్ చేస్తావు ఊరికే మెమ్మకాడ? నువ్వే కదా వాళ్ళు ఏం అడగకముందే రమ్మని చెప్పి ట్యూషన్ అన్నా కూడా పిలిచిపోయినావు కదా. వాళ్ళు అడిగినారు హారిక, పాపం ఎందుకు బాధ పెట్టాలి? నీకు అయిపోయింటుంది నాన్న. సర్లేమా, వచ్చేస్తానంలే. ఏడు మెహదీపట్నంలో ఉండరా? ఇప్పుడే ట్రాఫిక్ ఉంది బాగా, మెహదీపట్నం నుంచి వస్తాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఎంత నిద్ర మత్తులు ఉన్నావేందే? మొత్తం సరే 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 సర్లే. అన్న ఏంటి? ఏం లేదులే, ఏ అన్నా? ఏదో పేరు మర్చిపోయినా. సరేలే అయితే చేస్తాలే నేను. సరే, ఓకేమా, బాయ్. ఈ సాక్షి అమ్మకి చూపిస్తాను ఏసి ఏసి షాక్ అయిపోయి కొట్టుకుంటుందమ్మా. ఇందాక హారిక కాల్ చేసినప్పుడు నాకు తనను ఎలా ఉందో, తన డ్రెస్సింగ్ ఎలా ఉందో, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని నాకు తెలియలేదు. రెడీ అవ్వు అంటే ఏం రెడీ ఎందుకు అవ్వాలి ఏంటి అని చెప్తుంది కదా. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఫోన్ పెట్టేశాను. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, రీల్స్ చేద్దాము, నువ్వు రెడీగా ఉండు అని చెప్దామని కాల్ చేస్తున్నా. హారిక, నేను వచ్చేస్తానా, రీల్స్ చేద్దాం బా. నువ్వు రెడీ మామూలుగా ఉన్నావా, రెడీగా ఉన్నావా? రెడీగానే ఉన్నా. సరే సరే, రీల్స్ చేద్దాం ఈరోజు. 3 రోజులు అయిపోయి చేసి మనం. చేద్దాం రా, ఈ టైంలోనే బాగా వస్తాయిరా. అందుకే అప్పుడు ఈ టైంలోనే అది చేసినాం. అందుకే మళ్ళా వచ్చి నువ్వు రెడీ అయ్యి గంటలు అయితే నాకుండే ఓపిక పోతుందని. సరేలే ఉంటా, ట్రాఫిక్ ఉంది. ఎందుకు అంత తడబడతాను? పక్కన ఎవరైనా ఉన్నారా? నాకు వేరే పని పాట లేదు. అమ్మాయింది మాడతావా? సౌండ్ రాలే. ఫోన్ తీసుకున్నాడు. ఏమో చేస్తాను అని డౌట్ వస్తాను.
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పిల్లలను పెట్టుకొని నేనేం చేస్తానే? వాళ్ళ సౌండ్ లేదు, వాళ్ళ డాడీ వదిలిపెట్టి కదా. ఏడ వదిలిపెట్టలే. అబ్బా నువ్వు అక్కడ వద్దులే. సర్లే కోతి, వస్తాను. కాఫీ పెట్టినాడు, వచ్చేసాను. ఇంకంతా ఒక 2-3 నిమిషాలే. సరే బాయ్. సరే సరే. అమ్మా పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టి ఆడ పోయినానంట నేను. చూద్దాం. సినిమాకి అమ్మ చూడు, నువ్వు సైలెంట్గా ఉన్నావంటే మేము నమ్మలేదురా, ఎక్కడో ఉన్నామేమో అని. చెప్పు చెప్పు. ఇప్పుడైతే మా అమ్మ అయితే వాడిని ఎక్కడికో తీసుకెళ్ళామని డౌట్ వచ్చిందన్నమాట. మా అమ్మకి ఏం తెలియదు. ఇప్పుడు మాట చూపిద్దాం ఇది. సరే సరే చూపిస్తా, అక్కడ చూపిద్దాం. ఇప్పుడైతే అక్కడ చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సినిమా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే. తర్వాత ఒకటి ఇస్తాను మా నాన్నకి. చేయండి. ఓకే వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఏంటి ఆ పిల్లని. డౌట్. ఓకే నువ్వు సైలెంట్గా ఉండద్దురా బాబు. ఫోన్ చేసినప్పుడు అనవసరంగా సైలెంట్గా ఉండమని చెప్పి నా డౌట్ వచ్చింది ఆ పిల్లకి. సరే ఓకే ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాపం ఇంత సర్ప్రైజ్లు అలవాట్లేదు కదా మనకి, అందుకు మంచి సర్ప్రైజ్తో ప్లాన్ చేసిన. చూద్దాం ఎంతవరకు వర్తో చూద్దాం. ఓకే. ఓయ్ ఓయమ్మ. ప్రేమతో హారిక శంకర్. ఏంటండి సర్ప్రైజ్ ఇచ్చగా అడిగిందండి. జస్ట్ ఏదో రీల్ అంటే ఇప్పుడు లైటింగ్ లేదు. అవును లైట్ ఉంది కదరా. ఏదో డౌట్ వచ్చింది. నాకు తెలుసు ఏదో ప్లాన్ చేస్తాను, నాకు తెలుసు. ఏం ప్లాన్ చేశారు? ఏమో చేశారు. 2 రీల్స్ పంపిమన్నారు బా. ఇప్పుడా కామెడీగా చేయాలంట, అందుకే నీకు ఫోన్ చేసింది. అవునా? అందుకని ఒకేసారి తీసుకొని వచ్చేసినా. అదే సర్ప్రైజ్ నీకు. లైట్ జస్ట్ వాళ్ళు చెప్పింది చేయమన్నారు. హైట్ కోసం హై హీల్స్ కూడా వేసుకునింది అబ్బా. ఈ పక్కనే మాత్రం హైట్ కనిపించాను కదా. మైకి పెట్టుకో. సర్ప్రైజ్ అంటే ఏమన్నా తినేదానికి చేస్తాను అనుకున్నారా? ఈ సపరేట్ చేస్తారు నాకు తెలియదురా. ఇది మన రీల్స్ చూసినారంట, కోవేసార్ లాగా బాగా చేసింది. ఓకే అమ్మకి ఇప్పుడు వాళ్ళు షూటింగ్ చేయండి. ఏం చేద్దాం ఇక్కడ రాసినారు చూడోళ్ళు. పెద్ద పెద్ద ప్లానింగ్ గారా నాయన. ఎట్లుంది? ఎందుకు ఇప్పుడు ఏందెందుకు? చెప్పలే ముందే చూపిస్తాను. చెప్పలే నేను ఇప్పుడు చెప్పలే. బాగుందా? ఎందుకు క్యాటనే నేను నేర్చుకునింది. దాని నొప్పి వచ్చింది, నరకంగా పడుకోవద్దు ఇప్పుడే ఫ్రెష్ కదా. అంటే ఒరిజినల్ కాదని ఊరికి కన్నీళ్ళు వేస్ట్. ఒకసారి చెక్ చేసుకుందామని. బాగుందా? చెప్పు బాగుందా? ఆల్రెడీ ఈయనకంటే ముందు నేను ఏజ్ చేసుకున్నా శంకర్ అని. దగ్గర దగ్గర ఒక 3 years 4 years అవుతుంది అనమాట. ఈయననే లేటు. తుడుస్తా. ఇది ఒరిజినల్లే.
హారిక శంకర్. ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది మా యూట్యూబ్. అవును, హారిక శంకర్. థ్యాంక్స్. హారిక శంకర్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ప్రామిస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో సడన్ గా వచ్చింటే కెమెరా తీసుకొని రీల్స్ చేద్దాం ఉన్నాడు కదా, ఆల్రెడీ నాకు కాల్ చేసి చెప్పారు రీల్స్ చేద్దాం రెడీగా ఉండమని చెప్పేసి. రీల్స్ కోసమే అనుకున్నా కానీ నేను ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నేను అసలు అనుకోవట్లేదండి. 2 days నుంచి పిచ్చెక్కిపోతుంది. ఏది చేయాలి, నెక్స్ట్ ఏది చేయాలి, కంటెంట్ ఏది లేదు, ఏదన్నా ఆలోచించు అంటే తిడుతున్నాడు అనమాట నన్ను. అరే ఇంకా ఆగిపోయినాయి రాదు ఒరిజినల్ అని తెలిసిపోయింది. అందుకే నీకు సర్ప్రైజ్. అవునా, పెద్ద ప్లానింగే. నువ్వేందో బిర్యానీ అని అనుకున్నావు. నేను తిండిపోద్దాను కదా బిర్యానీ అనుకున్నా. నాకు తెలిసి ఇంత పెద్ద బంగారం అనుకున్నావు. బంగారం అనుకోలేరా అయ్యా, తిండే అనుకున్నా. తిన్నా అనుకున్నావు ఒకటేనా? తిండి అనుకున్నా. బిర్యానీ అనుకున్నావు, ఇంకా చికెన్ అనుకున్నావు. నువ్వెందుకు ట్యూషన్కి పోలే ఈరోజు? ట్యూషన్కి ఎందుకు పోలా? కానీ నేను తేజు నాన్న అన్న అందరం ఒక ప్లాన్ చేస్తాం. అందుకే లేట్ చేస్తాం. నాకు చెప్పింది, నేను కూడా వచ్చింటా మధ్యలో ఆడ కూర్చొని తినింటా కదా ఏమన్నా నీకు బోర్ కొట్టకుండా. కానీ నిజంగా భలే ప్లాన్ చేసేటప్పుడు బయట తినిపిలే మరి నీ తినిపియాలి కదా. ఏదైనా గోలా చికెన్ బిర్యానీ తిన్నా. చికెన్ గోలా ఇద్దరు తిండిపోతుంది. ఆపరా, ముందు మాట్లాడనీరా. కూర్చోరా నువ్వు. కూర్చో. నిమ్మ కంట్లో నీళ్ళు కూడా ఆవిరి చేసినావు నవ్విచ్చి. ఇది మా ఇది అందుకని పోయినా అంతే. ఇది ఫ్రెండ్స్, ఇంత ప్లాన్ చేసినావా నువ్వు? నిజంగా ఇది షాక్ అండి నాకైతే. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈరోజు ఒక లాగ్ అయిపోయింది అంటే నాకు కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మా తర్వాతే మీరు, ఫస్ట్ నేనే ఇచ్చుకున్నా. నాకు చాలా భయం అని తెలుసు కదా. భయం అని తెలుసు. ఫస్ట్లోనే నేను ఇది వేయించుకున్న తర్వాత అడిగానండి, వేయించుకున్నా నానేమంటే ఆయనకు నాన్నకమ్మ ప్రేమేరా అందుకే వేసుకున్నాం పార్టీలు. ఓకే, అర్చద్దు నాన్న, డిస్టర్బ్ చేయొద్దు. అయితే ఫస్ట్లోనే ఇది 3 years 4 years అవుతుంది అనమాట వేయించుకొని. అప్పుడే అడిగాను నేను వేయించుకోమంటే తను వేయించుకొని అన్నాడు. సరే, ఆల్రెడీ వాళ్ళ అమ్మ పేరు ఉంది కదా, అమ్మ పేరు ఉన్న తర్వాత మళ్ళీ నేను గలాట చేసి వేయించుకోమనడం తప్పు, అది పద్ధతి కాదు. అమ్మ పేరు వేయించుకున్నాడు అనేసి వాళ్ళ అమ్మ పేరు నేను ఇంకా మళ్ళీ ఏం మాట్లాడలేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో వేయించుకునేది కదా ఇది, మన పెళ్లి అవ్వకముందు ఎప్పుడో. అదే అది ఉంది కదా, అలాగే ఉంది. ఆల్రెడీ నేను చెప్పినాను, నువ్వు దాన్ని లైట్ తీసుకున్నావు. ఇంకెందుకు ఫోర్స్ చేయడం, వాళ్ళకి ఇష్టంతో వేయించుకోవాలనేసి నేను వదిలేసాను అనమాట. నేనైతే వేయించుకున్నా. కానీ ఇట్లా వేయించుకుంటాడని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయనంటే చేయలేదండి. నిజంగా నాకు షాక్ అయిపోయాను నేనైతే. హ్యాపీగానే పాపం నొప్పి వచ్చి ఉంటుంది కదా. అది మామూలే, నువ్వు పెట్టే రోజు నొప్పి కంటే ఈ నొప్పి పెద్ద నొప్పి కానే కాదు, అది వేరే విషయం. ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో జెన్యున్గా చేసామన్నమాట. ఎలాంటి డ్రామా ఎలాంటి ఇది లేదు. మీ అందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, మా నుంచి ఏదైనా మంచి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తే తప్పకుండా మీరు మెసేజ్ చేయండి, మేము అలాంటి వీడియోస్ చేస్తాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ మంచి ఏవైనా సలహాలు ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీ హారిక. ప్రేమతో మీ హారిక శంకర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.